తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చివరిదైన మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అక్కడక్కడ కొద్దిపాటి గొడవలు జరిగాయి. పెద్ద సంఖ్యలో గ్రామీణులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని చోట్ల సర్పంచ్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ తుది విడత ఎన్నికల్లో 29 జిల్లాల్లోని 3529 పంచాయతీల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 32,055 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేశారు. 11,667 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 27,583 వార్డుల్లో 67,316 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 3,529 గ్రామాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా మంగపేట మండలంలోని 25 గ్రామాల్లో ఎన్నికలు నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. రెండో విడతలో పోలింగ్ వాయిదా పడిన గ్రామాల్లో ఇవాళ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఈ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.